వెల్కమ్ టు ద గేట్వే ఆఫ్ సక్సెస్. ఫ్రెండ్స్, వరల్డ్ వైడ్ సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం సక్సెస్ అంటే దానికి డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయండి. జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం 5th ప్లేస్లో ఉంది. లివింగ్ హెల్దీ ద 4th ప్లేస్. లుకింగ్ గుడ్ అంటే స్మార్ట్గా కనిపించాలనుకునే వాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారు. లవింగ్ బై అదర్స్, దట్ మీన్స్ ఆఫ్ సెలబ్రిటీస్ కావాలనుకునే వాళ్ళు 2nd ప్లేస్లో ఉన్నారండి. బట్ 1st ప్లేస్ వచ్చేసి వెల్త్ క్రియేషన్ అంటే డబ్బు. డబ్బు ఉంటే ఆటోమేటిక్గా జాబ్ సాటిస్ఫాక్షన్, లివింగ్ హెల్దీ, లుకింగ్ గుడ్, బీయింగ్ లవ్డ్ బై అదర్స్ అని ఆటోమేటిక్గా అవంతటికి అవే జరిగిపోతాయి. సర్వే ప్రకారం డబ్బు అనేది ముఖ్యమైనది ద ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఒక మన ఆథర్ ఉన్నారు, రాబర్ట్ కియోసాకి. హీజ్ బిజినెస్ ఆథర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రమ్ అమెరికా. ఆయన ఒక ఫేమస్ బుక్ రాశారండి, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని. సేల్స్లో వచ్చేసి ఆ బుక్ వచ్చి ఎవరి టైం రికార్డులు సృష్టించిన బుక్ అది. ఆయన దాంట్లో ఒక క్వాడ్రంట్ రాశారు, దట్ మీన్స్ ఒక గ్రాఫ్. సంపాదించే మార్గాలు ఆ బుక్లో క్వాడ్రంట్ ప్రకారం 4 విధాలుగా ఉంటాయి. అంటే లీగల్గా సంపాదించే 4 కేటగిరీస్ ఉంటాయి. దట్ ఈజ్ ఈ అంటే ఎంప్లాయీస్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. బి అంటే బిజినెస్ మ్యాన్ అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, టాటా, బిర్లా, రిలయన్స్ లాంటి వాళ్ళు. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బు పెట్టి డబ్బు సంపాదించే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అంటారు అనమాట. అంటే వాళ్ళు పుట్టుకతోనే కోటీశ్వర్లు, జమీందారులు అయి ఉంటారు. ఈ అండ్ ఎస్ ఈ లెఫ్ట్ కేటగిరీ అది, అండ్ బి అండ్ ఐ రైట్ కేటగిరీ. చూస్తే మనం కంపేర్ చేస్తే పాపులేషన్తో కంపేర్ చేస్తే 95% ఈ అండ్ ఎస్ కేటగిరీలో ఉన్నారండి. ఓన్లీ 5% వచ్చేసి బిజినెస్ మెన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్లో ఉన్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం వెల్త్ క్రియేషన్ అంటే మనీ పరంగా చూసుకుంటే 95% పీపుల్ వచ్చేసి ఏదైతే ఉన్నారో వాళ్ళు 5% మనీ కోసం కాంపిటీషన్లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం రైట్ వైపు చూసుకుంటే బిజినెస్ మెన్ ఇన్వెస్ట్మెంట్ 95% మనీతో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రాబర్ట్ కియోసాకి ప్రకారంగా ఇలాంటి తేడా ఎందుకు వచ్చిందంటే దట్ మీన్స్ వాళ్ళు వచ్చేసి చేసే అలవాట్లు, వాళ్ళ హ్యాబిట్స్ వచ్చేసి వాళ్ళని ఈ విధంగా కేటగిరైజ్ చేసినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అండ్ ఎస్ కేటగిరీ వాళ్ళు ఇండివిజువల్ ఎఫర్ట్స్ మీద నమ్మకం పెట్టుకుంటారు. అంటే తను ఒక్కడే పని చేస్తాడు, తను ఒక్కడే సంపాదిస్తాడు. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఒక్క మనిషి పని చేస్తాడు కాబట్టి కొన్ని గంటలు, 8 గంటలు, 10 గంటలు పని చేయని ఇన్కమ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. అండ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేసిన వరకే ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత మనకు షట్టర్ ఓపెన్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది, ఏదన్నా అమ్మితేనే మన ఇన్కమ్ వస్తుంది. అదర్వైజ్ మనం ఈరోజు ఏదైనా అనారోగ్య కారణంగా ఇంటి దగ్గర ఉంటే మనకి ఎలాంటి ఇన్కమ్ అంటూ రాదు. ఎట్ ది సేమ్ టైం మనం ఈ బి కేటగిరీ అండ్ ఐ కేటగిరీ చూసుకుంటే వీళ్ళు ఒక టీం వర్క్ అంటే మనుషులతో కలిసి పనిచేయటంలో ఇష్టపడతారు. అందుకే వీళ్ళకి అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఒక రిలయన్స్ చూసుకుంటే కొన్ని 100,000 మంది వాళ్ళ కోసం పనిచేస్తుంటారు. ఇఫ్ ఇన్ కేసు దాంట్లో కొంతమంది మానేసినా కానీ వాళ్ళ ఇన్కమ్కి ఎలాంటి డోకా ఉండదు. ఇంకోటి వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఎక్కడున్నా, ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదైతే సిస్టమ్ క్రియేట్ చేశారో ఆ టీం వర్క్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ అంటూ అన్లిమిటెడ్గా ప్యాసివ్ ఇన్కమ్గా ఉంటుంది. ఓకే, ఈ అండ్ ఎస్ వచ్చేసి బిజినెస్ మెన్ ఇన్వెస్ట్మెంట్గా మారాలని ఎవరికైనా ఉంటుంది. ఎస్ సార్ ఫ్రెండ్స్, నాకు కూడా ఉంటుంది. అదే సేమ్ మనం ఈ కేటగిరీ నుంచి ఆ కేటగిరీకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? బిజినెస్ మ్యాన్గా మారాలి అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ఇన్వెస్ట్మెంట్ మనం చేయగలగాలి. ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తే దాన్ని
హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం దాంట్లో పెట్టగలగాలి. అట్ ది సేమ్ టైం మనకి నాలెడ్జ్ ఉండాలి, దాని గురించి ఏదన్నా బిజినెస్ చేస్తున్నాం అంటే దాంట్లో అనుభవం ఉండాలి, అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, దాన్ని ఏదైనా నష్టం వస్తే మనం భరించగలిగే శక్తి మనకు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మన బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీకి వెళ్ళగలుగుతాం. కానీ ఇప్పుడు వచ్చేసి మనం ఇవన్నీ లేకుండానే సో ఈ కేటగిరీకి మనం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లా అంటారా? దట్ ఈజ్ ఓన్లీ మనకు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ అథవా డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలుసుకోవాలండి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే పరంపరాగత వ్యాపారం అంటే ఎట్లా ఉంటుంది? దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన తాత ముత్తాతల నుంచి ఏదైతే మనం పర్చేసింగ్ ఎబిలిటీ హ్యాబిట్స్ పెంచుకున్నామో దాన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. దీంట్లో ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు, అంటే సో వస్తువులను తయారు చేసే వాళ్ళు ఉంటారు, అంటే కన్జ్యూమర్ ఉంటాడు, ఒక వస్తువుని కొనేవాళ్ళు ఉంటారు. ఈ రెండుతోనే మనకి మార్కెట్ అంతా కలిసిద్ది. కానీ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎప్పుడు కన్జ్యూమర్కి డైరెక్ట్గా ఐటమ్ అంటూ వెళ్ళదు సార్. దీనికి ఎవరో మధ్యలో వచ్చేసి ఒక పార్ట్నర్స్ ఛానల్స్ ఉంటారు. ఈ ఛానల్స్నే మనం C&F ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, స్టేట్ డిస్ట్రిబ్యూటర్ అండ్ హోల్సేలర్, రిటైలర్గా మనం పిలుస్తాం. సో ఏదైనా ఒక మార్కెట్లో కొత్త వస్తువు వస్తుందంటే మనకి ఏ విధంగా తెలుస్తుంది? కాస్ట్లీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా. దట్ మీన్స్ వాళ్ళు వచ్చేసి కొన్ని సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మనకి టీవీ, పేపర్స్ మాధ్యమం ద్వారా అడ్వర్టైజ్మెంటే వస్తుంది జరుగుతుంది. అడ్వర్టైజ్ వచ్చేసి వాళ్ళు ఊరినేస్తారా? లేదండి, కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తిరుగుతారు. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 30 to 40% మాత్రం ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది వచ్చేసి మనకి 100 రూపీస్ అమ్ముతున్నారంటే ఈ 60 to 70% ఏదైతే మార్జిన్ ఉంటుందో అది వచ్చేసి మనకి ఈ ఛానల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పంచుకోవటం జరుగుతుంది. దట్ మీన్స్ కన్జ్యూమర్ ఎప్పుడు కన్జ్యూమర్గానే ఉండిపోతాడు, వీళ్ళు వచ్చేసి ఏదైనా గ్రోత్ చేసే అవకాశం అంటూ ఈ ఛానల్లో మనకి ఎప్పుడు లేదు సార్. అట్ ది సేమ్ టైం మనం డైరెక్ట్ సెల్లింగ్ చూసుకుంటే దీంట్లోనూ కూడా ఒక మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, కన్జ్యూమర్ ఉంటాడండి. బట్ ఇక్కడ ఛానల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా వస్తువు మనకు బయటకు వచ్చిందంటే సో దాన్ని ఎవరు పబ్లిసిటీ చేస్తారంటే ఓన్లీ మీ బోటి మా బోటి డిస్ట్రిబ్యూటర్స్, కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో, అంటే కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ మాత్రమే దీన్ని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ మౌత్ పబ్లిసిటీ అంటాం అనమాట. ఈ మౌత్ పబ్లిసిటీ అనేది సో మనం ఈరోజు చేయట్లేదండి. సో ఆల్రెడీ మనం ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చినా కానీ సో దాని గురించి మన మార్కెట్లో చెప్తానే ఉంటాం, రికమెండ్ చేస్తూనే ఉంటాం. సో అందుకని సో నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా కొన్ని సో ఇదేంటంటే సో ఉపయోగాలు ఉన్నాయి. అసలు మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం చూసుకుంటే దీంట్లో వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ క్యాపిటల్ ఉంటుంది. అంటే అతి తక్కువ అమౌంట్తో మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు. నో రిస్క్స్, అంటే మనకు వచ్చేసి ఎలాంటి రిస్క్ అవసరం లేదంటే మనం ఎక్కువ లక్షల కోట్లు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కదా. సో రిస్క్ అంటూ ఉండదు. స్టార్ట్ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఏదైనా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇమ్మీడియట్ ఇన్కమ్, అంటే ఒక వస్తువు అమ్మితే మనకి వెంటనే మనకి డబ్బులు వస్తాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం ఇంకొచ్చి ఎనీ వన్ కెన్ డూ. దీనికోసం ఎలాంటి ప్రొఫెషన్ కానీ ఎలాంటి ఏజ్ లిమిట్ కానీ ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేకుండా సో మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ స్టార్ట్ ఎట్ హోమ్. మనం ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని చేసుకోవచ్చు. సో వాట్ టు డూ? సో మనం ఏం చేయాలి అసలు? దీంట్లో సింపుల్ అండి, 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో మనం కొత్తగా చేసేది ఏం లేదు, ఆల్రెడీ మనం చేస్తూ ఉంటాము. ఏదో ఒకటి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకే మనం పర్చేసింగ్ చేస్తూనే ఉంటాం. అండ్ పర్చేసింగ్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేస్తాం, దాన్ని రికమెండ్ చేస్తాం. ఇది కొత్త పని ఏం కాదండి, ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బైక్ మార్కెట్లోకి వస్తే మన ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తాం. ఆ రికమెండేషన్ ద్వారా ఆ బైక్ మనం ఇప్పిస్తాం. బట్ ఇప్పించినందుకు ఆ ఫ్రెండ్కి కానీ మనకు కానీ ఆ కంపెనీ నుంచి ఎలాంటి బెనిఫిట్ ఉండదండి. సో ఈ పని మనం జీవితాంతం చేస్తానంట. కొత్త పిక్చర్ వచ్చినా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, బైక్, మొబైల్, కార్, సో అండ్ సో మనం అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ ఇస్తూనే ఉంటాం. సో దీంట్లో మనం ఏం చేయాలి? మనం దేని గురించి చెప్పాలంటే దీంట్లో వచ్చి 5 కేటగిరీస్ ఆఫ్ మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వచ్చేసి, అండ్ నేచురల్ సప్లిమెంట్ ఫుడ్స్, అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్,
అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అట్ ది సేమ్ టైం హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అని 5 బ్రాండ్స్ ఉన్నాయండి మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి. సో సర్టిఫికేషన్స్ చూసుకుంటే మనకి వస్తువు కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్, దట్ మీన్స్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అంటే ఇది ఆయుర్వేద బేసిస్లో ఏవైతే ప్రొడక్ట్స్ మనకి సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ మనకి అవైలబుల్ ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా సర్టిఫికేట్ ఉంది. అండ్ ర్యాప్టాక్ బ్యాటిల్ ల్యాబ్ సర్టిఫికేట్ సో మనకు ఉంటుంది. దట్ మీన్స్ ఒక వస్తువు బయటకు రావడానికి థర్డ్ పార్టీ నుంచి ఏదైతే శాంక్షన్స్ సర్టిఫికేషన్స్ కావాలో అవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక ఈ కంపెనీకి ఎలిమెంట్స్ అనే ఒక బ్రాండ్ ఉందండి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్కి. దానికి మీడియా ద్వారా ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ టైమ్స్ ఏదైతే మ్యాగజైన్ ఉందో అది 2019లో బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అవార్డు ఇవ్వటం జరిగింది. ఇది ఆ కంపెనీకి ఒక గర్వకారణం సార్. సో యాక్చువల్లీ దీంట్లో మనం దేని గురించి చెప్పాలి అనుకుంటే ప్రొడక్ట్స్ గురించి. సో మనం ఒక చిన్న బ్రీఫ్ చూసుకుంటే కఫ్ నీల్ అంటే మన దగ్గు తగ్గించడానికి, మల్టీగార్డ్ బ్లడ్ ప్యూరిఫైయర్ రక్తాన్ని శుద్ధి చేయడానికి, అట్ ది సేమ్ టైం ఉమెన్ కంపెనియన్, లేడీస్లో ఇర్రెగ్యులారిటీ ఏదైతే సో మంత్లీ పీరియడ్స్ ఉంటాయో ఆ టైంలో వాళ్ళకి కడుపు నొప్పి రావటం, సో నడుము నొప్పి రావటం, తలనొప్పి రావటం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, దాన్ని బెనిఫిట్గా ఉంటుంది. అండ్ లివర్ని సో ఫంక్షన్ని అది సో మనకి హెల్తీగా ఉంచడానికి లివ్ అగైన్. అండ్ హార్ట్ బీటింగ్ సమస్యలు ఉన్నా కానీ, హార్ట్ అటాక్ హిస్టరీ ఎవరైతే ఉంటుందో అంటే మన కుటుంబంలో ఎవరికైనా వస్తే అట్ ది సేమ్ టైం ఆ కుటుంబంలో ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటిది మనం హార్ట్ సో ఉపయోగించుకోవడం, దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. డైలీ డీటాక్స్ అంటే ఇంటర్నల్ బాతింగ్ అనమాట. మనం బయట నుంచి స్నానం చేస్తూ ఉంటాము, బట్ ఇంటర్నల్ బాతింగ్ ఎప్పుడు ఆర్గన్స్కి మనం ఓవరాల్ చేయాలన్నమాట. సో డైలీ డీటాక్స్ ద్వారా మన టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో బాడీ నుంచి మనం బయటికి తీసుకురావచ్చు. స్ట్రెస్ అంటే స్ట్రెస్ నుంచి మనకు రిలీఫ్ పెంచడానికి టాలరెన్స్ పవర్ పెరుగుతుంది. ఇమ్యునో 3+ అంటే వాత పిత్త కఫ నుండి ఏదైతే ప్రాబ్లమ్స్ మనకు అవుతాయో సో దాని ద్వారా మనం రిలీఫ్ పొందడానికి ఇమ్యునో 3+ అనేది మనం ఉపయోగించవచ్చు. బిలో 37 అంటే మనకి ప్యూర్లీ సో టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి, ఫీవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సో ఈ బిలో 37 ద్వారా తగ్గించవచ్చు. అంటే పారాసెటమాల్కి బాయ్ చెప్పటం అనమాట. పారాసెటమాల్లో ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్. ఆ తర్వాత ఛాంపియన్ ఇది వచ్చేసి మ్యాజిక్ తైలం అనమాట. సో ఎలాంటి కండర నొప్పులకున్నా సో మనకి ఏమైనా ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళకి ఈ నూనెతో మనం మాలిష్ చేసుకోవచ్చు అనమాట. శక్తిమాన్ అంటే ఓన్లీ ఫర్ జెంట్స్కి అనమాట. వీర్యంలో ఏదైతే సో కౌంట్ తక్కువగా ఉంటుందో దానివల్ల సంతాన లేమి కలుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మనం శక్తిమాన్ రికమెండ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వూండ్ వీలింగ్ క్రీమ్ అంటే ఇది వచ్చేసి మనకు తెగిన గాయాలైన కాలిన మచ్చలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లో ఏదన్నా గాయం అయితే త్వరగా మనకి మానదండి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్. నో వేదన జెల్ అండ్ క్యాప్సూల్ అంటే అన్ని రకాలైన నొప్పులకి సో మనకి ఇంటర్నల్ వాడటానికి క్యాప్సూల్ ఉన్నాయి, అదే బయట మనం రాయటానికి నొప్పులు తగ్గడానికి జెల్ కూడా ఉంటుంది. ఈ ఫీలింగ్ వచ్చేసి అంటే రక్తాన్ని సో మనం ఎవరికైతే సో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో, రక్తం తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి ఇది మనం రికమెండ్ చేయొచ్చు. న్యాటిషియం అంటే సో మన కాల్షియం వలన సో ఎన్నో మనకి మొనికలు సో నొప్పిగా ఉంటాయి, మోకాళ్ళు ఎరిగిపోవటం ఇలాంటివి జరుగుతుంది. సో బాడీలో ఫుల్ఫిల్ చేయడానికి కాల్షియం చాలా అవసరం అనమాట. సో అలాంటిది ఈ కాల్షియం ఫుల్ఫిల్ చేయడానికి మనం న్యాటిషియం వాడచ్చు. అట్ ది సేమ్ టైం యూరిప్లస్ అంటే కిడ్నీలో రాళ్ల సమస్యలకి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్రొడక్ట్ అండి. యూరిప్లస్ అంటే రాళ్ళు కరిగిన తర్వాత కూడా మనం 3 నెలలు దీన్ని రెగ్యులర్గా వాడితే మళ్ళీ రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉండటం జరుగుతుంది. థై హెల్త్ అంటే థైరాయిడ్ ఉన్న సమస్య ఉన్న వాళ్ళకి థై హెల్త్ ద బెస్ట్ ప్రొడక్ట్. యాంటీ అలర్జీ సో అన్ని టైప్స్ ఎలర్జీస్ ఏవైతే మన ఫుడ్ ఎలర్జీగా ఉంది, అది స్కిన్ ఎలర్జీగా ఉన్నాయి, సో ఏదైతే ఉన్నాయో సో దానికి ఎలర్జీ ప్రొటెక్షన్కి యాంటీ ఎలర్జీ మనం వాడవచ్చు. సైక్లోవియా అంటే లేడీస్కి పిసిఓడి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈ మధ్య లేడీస్లో యూరిన్లో మనకి వచ్చేసి ఇన్ఫెక్షన్స్ కానీ నీటి గుళ్ళలని సమస్య ఏర్పడుతుంది అనమాట. సో దానివల్ల సంతానం కలవటం లేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు సైక్లోవా ద బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ లేడీస్.
ఆయుష్ వాష్ అంటే శ్వాసకోశ సంబంధం ఏదైనా వ్యాధులు ఉన్నాయో, ప్లస్ ఎవరికైతే ఆవేశంగా ఉంటుందో, సో ఉబ్బసం దగ్గు లాంటివి ఏది వస్తుందో వాళ్ళకి మనం ఇది రికమెండ్ చేయొచ్చు సార్. రీమ్ నిద్ర అంటే హాయిగా నిద్రపోవడానికి, ఎందుకంటే నిద్ర మెయిన్ లేముంటే సో అన్ని సమస్యలుగా కారణం అవుతుంది. సో హాయిగా నిద్రించడానికి ఎలాంటి చింత లేకుండా రీమ్ నిద్ర వాడచ్చు మనం. కవచ్ ప్రాస్ ఇది ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఇమ్యూనిటీ పవర్ మనం పెంచడానికి. బేబీ టీ బాబా అంటాం దీన్ని, అందుకే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ ఏజ్లో అయినా ఒక రెగ్యులర్ ఫుడ్గా మనం దీన్ని ఉపయోగించవచ్చు. ప్రోటీన్ పౌడర్ కండరాలకి బలానికి. సో వ్యవసాయం చేసుకొని మనకి ఏదైనా జిమ్ చేయని సో ఎలాంటిది ఉన్నా ఇది ఒక మనకి ఫ్యామిలీ ఫుడ్ అనమాట. సో న్యూట్రిలైఫ్ అంటే యాక్చువల్గా మనకి ఎస్పెషల్లీ లేడీస్కి, ప్రెగ్నెంట్స్ లేడీస్కి ఉన్నాయండి. అదర్వైజ్ డెలివరీ అయిన తర్వాత పాలు శాతం తక్కువగా ఉంటుంది చాలా మందిలో, అలాంటి వాళ్ళకి ఉపయోగించవచ్చు డెలివరీ టైంలో. అట్ ది సేమ్ టైం ప్రెగ్నెంట్ టైంలో బేబీ గ్రోత్ బాగుండటానికి ఇది మనం రికమెండ్ చేస్తాం. ఎవరైతే పిల్లలు సన్నగా నాసిగా ఉంటారో, మందమతిగా ఉంటారో వాళ్ళకి వచ్చేసి ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో మెల్ట్ ఫ్యాట్ అంటే మనకి కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి, వెయిట్ తగ్గించుకోవడానికి ఒక వితౌట్ సైడ్ ఎఫెక్ట్ న్యాచురల్ ఫుడ్ అండి మల్ట్ ఫ్యాట్ వచ్చేసి. స్పైరులినా గోల్డ్ అంటే యాక్చువల్లీ మనం చూసే ఉంటాం సార్, సముద్రం అంచులో తాబేళ్ళు వచ్చేసి 300 సంవత్సరాలు బతుకుతాయి అంట. సో దట్ మీన్స్ ఆఫ్ సముద్రం ఉన్న అంచును మనకి సో కింద ఉండే ఒక అలిగి అనే ఒక పదార్థం ఉంటుంది, దాన్ని తినటం వలన అలా జరుగుతుంది. సో అలాంటిదే ఈ స్పైరులినా గోల్డ్లో మనం మిక్స్ చేయటం జరిగింది. దీనివలన సో మనకి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. థైరాయిడ్ కానీ, ఆస్తమా కానీ, క్యాన్సర్ కానీ, హెచ్ఐవి లాంటి వాటి కూడా ఇది ఒక బెస్ట్ ప్రోటీన్, దట్ మీన్స్ సప్లిమెంటరీ ఫుడ్గా మనకు ఉపయోగపడుతుంది. డయాబెలైట్ అంటే సో బై టు డయాబెటీస్ పేషెంట్స్కి ఒక వరదానం లాంటిది ఇది. డయాబెటిక్ పేషెంట్స్ని మనం ఇది రికమెండ్ చేయొచ్చు. 9E5 హెల్త్ డ్రింక్ మీన్స్ వచ్చేసి మనకి ఇది ఒక రాంబాణం లాంటిదండి. ఇది యాక్చువల్గా ఆయుర్వేదిక్ బేసిస్లో 9 లాక్ వరాక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో దాని ద్వారా ఇది మనకు 14 టైప్స్ ఆఫ్ బెర్రీస్తో తయారు చేసిన ఒక మనకు ప్రోడక్ట్, ఇది మనకి ప్రొడక్ట్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో, క్యాన్సర్ కానీ, హెచ్ఐవి కానీ, ఆర్థరైటిస్ కానీ, థైరాయిడ్ కానీ, మైగ్రేన్ పెయిన్స్, ఎలాంటి రోగాలు ఉన్నా కానీ దీనికి దాదాపు 240 రోగాలకి ఇది ఒక రామబాణం లాంటిదండి. ఇది అదే కాకుండా మనకు వచ్చేసి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ బేసిస్లో, ఆర్గానిక్ బేసిస్లో మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అంటే మనం డైలీ బేసిస్లో ఏవైతే వాడతామో షాంపూ అని, ఆయిల్స్ అని, సో ఇవి వచ్చి మనకి రెగ్యులర్గా మనం చూడొచ్చు. ఇంకోటి వచ్చి పర్సనల్ కేర్ ఆల్ టైప్స్ ఆఫ్ మనకి బాడీ లోషన్స్, వ్యాస్లిన్ పౌడర్ లాంటివి, అండ్ వెరైటీ ఆఫ్ మనకి సో ఫేస్ క్రీమ్, ఫేస్ వాష్. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లో వెరైటీ బ్రాండ్స్ వచ్చేసి మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ మనకి పేస్ట్, అట్ ది సేమ్ టైం సోప్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సో యూజ్ ఆల్ దీస్ కేటగిరీ ప్రొడక్ట్స్ యాజ్ పర్ యువర్ చాయిస్. అంటే మనకి ఇష్టం వచ్చిన విధంగా సో ఏవైనా మనం దీంట్లో సో మన చాయిస్ ప్రకారం ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. సో యూజ్ చేయటం వల్ల యాక్చువల్గా సో మనకు బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సో యూజ్ చేయటం వల్ల మన బెనిఫిట్ చూసుకుంటే లైఫ్ లాంగ్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్, అండ్ రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది, వీక్లీ సేల్స్ టర్న్ ఓవర్ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది, మంత్లీ ర్యాంక్ ఇన్కమ్ ఉంటుంది, అండ్ మంత్లీ రాయల్టీ బోనస్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా రికగ్నైజెస్ ఉంటాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటాయండి. సో మనం ఒక్కొక్కటిగా బెనిఫిట్గా చెప్పుకుంటే రిటైల్ ప్రాఫిట్ అంటే సో మనకు ఒకటే వెల్ హార్ట్ అనే సో చెప్పుకున్నాం ఒక ప్రోడక్ట్, అది ఎంఆర్పి వచ్చేసి 650 రూపాయలు. మనకి డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 450 ఉంటుందండి. ప్రాఫిట్ వచ్చేసి మనకి ఒక బాటిల్ మీద 250 రూపాయలు. అట్లాగే 5 బాటిల్ మనం ప్రతిరోజు అమ్మగలిగితే సో మనకి 1000 రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. అదే మనకి సో నెలకు వచ్చేసి 30 డేస్లో మనకు వచ్చేసి 30,000 ప్రాఫిట్ ఉంటుంది. సో మనం ఇన్కమ్ ఇంకా పెంచుకోవాలి అనుకుంటే ఒక మనకు వీక్లీ పేమెంట్ కోసం ఒక టీమ్ ఫామ్ చేసుకోవాల్సి వస్తుందండి. దాన్ని ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో 100 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 75 బీవీ అంటే బిజినెస్ వాల్యూ మీద మనకి ఇన్కమ్ క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో ఇదంతా బీవీ రూపంలో మనం చెప్పుకుంటాం. సో బీవీకి వచ్చి చూస్తే యూ అనే పొజిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు,
ఇది మన వీక్లీ ఇన్కమ్ కోసం ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2 అనే రెండు ఆర్గనైజేషన్స్ మనకి కంపెనీ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా ఒక ఆర్గనైజేషన్లో అమర్ అనే మన ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకో ఆర్గనైజేషన్లో అక్బర్ యాంటోనీ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. సో అమర్ అనే మన ఫ్రెండ్కి వచ్చేసి 10,000 బీవీ తన ప్రొడక్ట్ సేల్ చేయటం జరిగింది. అండ్ అక్బర్ వచ్చేసి 5,000 అండ్ యాంటోనీ వచ్చేసి 5,000 రీపర్చేస్ చేయటం జరిగింది. దీనివల్ల అంటే లెఫ్ట్లో 10,000 రైట్లో 10,000 మనకి మ్యాచింగ్ అంటే కామన్గా ఉన్నాయన్నమాట. మ్యాచింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి 12% మన కంపెనీ ఇన్కమ్కి ఇవ్వటం జరుగుతుంది. అంటే దట్ మీన్స్ మనకి 1,200 రూపీస్ ఫస్ట్ వీక్లో మనకి ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక టీం పెరుగుతుంది. అంటే అమరు తన ఫ్రెండ్స్గానే ఏ అనే బి అనే అతనికి రికమెండ్ చేయటం ద్వారా వాళ్ళు వచ్చేసి ఏలో 10,000 బిలో 12,000 మనకి రీపర్చేస్ జరిగింది. అవతార్ తన ఫ్రెండ్స్కి రికమెండ్ చేయటం వలన ఏలో 10,000 బిలో 12,000 జరగటం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆర్గనైజేషన్ 2 చూసుకుంటే అక్బర్ వచ్చేసి 18,000 బీవీతో తన ఆర్గనైజేషన్ సి అనే ఫ్రెండ్స్కి రికమెండ్ చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ 2లో 10,000 బీవీతో డి అనే ఫ్రెండ్స్కి రికమెండేషన్ జరిగింది. బట్ యాంటోనీ వచ్చేసి ఎవరికి రికమెండ్ చేయలేదండి, ఎవరికి చెప్పలేదండి. బట్ తనకి సెల్ఫ్ పర్చేస్ ద్వారా 16,000 బీవీతో సెల్ఫ్ పర్చేస్ చేసుకున్నాడు. ఇక్కడ చూస్తే అమర్, అవతార్, అక్బర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 వాళ్ళకి ఆర్గనైజేషన్లో మ్యాచింగ్ అవటం వలన 10,000 × 12% ప్రకారం వాళ్ళ ముగ్గురికి వచ్చేసి 1,200 వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వటం జరుగుతుంది. బట్ మన విషయానికి వచ్చేసి ఆర్గనైజేషన్ 1లో 44,000, ఆర్గనైజేషన్ 2లో 44,000 అయినాయి కాక మీకు వచ్చేసి ఆ 44,000 × 12% అంటే 5,280 రూపాయలు మీకు ఇంటెన్సివ్గా ఇవ్వటం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి టీం పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి. అట్లాగే 1 lakh బీవీ మనకి ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో మనకు వచ్చేసి 12,000 రూపీస్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే మీరైనా యూ అనే పొజిషన్లో మీరు ఉన్నారు. ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2లో వాళ్ళు రీపర్చేస్ చేసినా, రీసేల్ చేసినా, ఏదైనా షాప్ పెట్టుకున్నా ఏదో ఒక మాధ్యమం ద్వారా సేల్స్ అంటూ జరుగుతున్నాయి. కాబట్టి ఈ కొంత ఫ్రాంచైజీ తీసుకున్నా కానీ సేల్స్ అంటూ జరుగుతుంది, పని అంటూ జరుగుతుంది. కాబట్టి మనకి తెలవకుండానే మన టీం పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది సార్. థర్డ్ వీక్ వచ్చి సబ్సెంటివ్ వీక్స్ అంటే మనం చెప్పుకుంటే ఆ యూ అనే పొజిషన్లో టీం 1లో 1,75,000, టీం 2లో 1,50,000 జరిగింది. ఎందుకంటే రెండు టీంలు ఎప్పుడు ఒకే విధంగా పనిచేసే ఆస్కారం లేదు సార్. అందుకని అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? కంపెనీ ఏదైతే మనకి మినిమం మ్యాచింగ్ ఉంటుందో అంటే 1,50,000 దీంట్లో మినిమం మ్యాచింగ్ బ్యాలెన్స్ చేసి దానికి 12% అంటే 18,000 మనకి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 25,000 దానికి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది ఫర్ నెక్స్ట్ వీక్ సార్. నెక్స్ట్ వీక్లో వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ టీం 1లో 2,25,000 ప్లస్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేశారో దాంతో కలుపుకుంటే 25,000, 2,50,000 అయింది. బట్ ఆర్గనైజేషన్ 2లో వచ్చేసి మనకు 2,90,000 బీవీ అయింది. 250 మనకు మ్యాచింగ్ ఇచ్చేసి మనకి 30,000 మన అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ మనకి అది 40,000 ఉందో అది క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన టీం పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. 2,50,000 బీవీ మ్యాచింగ్ అయితే మనకు వచ్చేసి 30,000 వస్తాయి. 6 lakh బీవీ మ్యాచింగ్ అయితే మనకి 72,000 రావటం జరుగుతుంది. 12,50,000 మ్యాచింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు వచ్చేసి 1,50,000 మ్యాచింగ్ అవుతుంది సార్. అట్ ది సేమ్ టైం ఒకప్పుడుకి వచ్చేసి మనకి 20 లక్షలు మ్యాచింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే టీం వర్క్ చేస్తుంది కాబట్టి మనకి 12% ప్రకారం చూసుకుంటే 2,40,000 రూపాయలు రావాలి. కానీ ఇక్కడ సీలింగ్ అంటూ ఉంటుందండి. ఎందుకంటే ఒక లిమిటెడ్ వర్కే మాత్రం మన కంపెనీ ఇన్కమ్ ఇవ్వగలుగుతుంది, అది ఆ సీలింగ్ ఉంటుంది దానికి. అందుకనే మనకి 2,10,000 హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఈ కంపెనీలో పర్ వీక్ ఇవ్వటం జరుగుతుంది. 2,10,000 మనం చూసుకుంటే పర్ సింగిల్ ఐడి అంటే 2,10,000 అంటే వారానికి నెలకు వచ్చేసి 8,40,000. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇంత పేమెంట్ ఉండదు సార్. దీంట్లో ఇంకో కేటగిరీ చూసుకుంటే మనం ట్రైపోడ్ అంటాం. అంటే
ఒక కంపెనీ వచ్చేసి ఒక పాన్ కార్డు మీద 3 ఐడీలు ఇచ్చే అవకాశం ఉంది మనకి. సో ఆ విధంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఐడితో మనం బిజినెస్ స్టార్ట్ చేసామంటే అనే పొజిషన్లో మీరు ఉన్నారో ఆర్గనైజేషన్ 1లో 5 lakh, ఆర్గనైజేషన్ 2లో 5 lakh బిజినెస్ జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే మ్యాచింగ్ అమౌంట్ 1 lakh అండి. కానీ ట్రిపుల్ ఐడి ప్రకారం ఆర్గనైజేషన్ 1లో ఆర్గనైజేషన్ 2లో కూడా మీరే ఉంటే సో ఆటోమేటిక్గా మన పని అంటూ జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ 1లో వచ్చే 50,000, ఆర్గనైజేషన్ 2లో వచ్చే 50,000 కూడా సో మీకే వస్తాయి. అట్ ది సేమ్ టైం మెయిన్ ఆర్గనైజేషన్లో 1 lakh అంటే మన ఇన్కమ్ వచ్చేసి డబల్ అవుతుంది. అందుకనే ఎవరైతే సీరియస్గా ఈ బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళు వచ్చేసి ట్రైపోడ్ అంటే ట్రిపుల్ ఐడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు సార్. అట్ ది సేమ్ టైం మూడో ఇన్కమ్ అయిన రాయల్ మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. అంటే ఇది వచ్చేసి మనకి మంత్లీ ఇన్కమ్ సార్, పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ర్యాంక్ ఇన్కమ్. అంటే దీంట్లో స్టార్, సిల్వర్, స్టార్, పెరర్, ఎమరాల్డ్ అనేసి మనకి ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళ కేటగిరీని బట్టి మంత్లీ ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా మంత్లీ బేసిస్. అట్ ది సేమ్ టైం డైమండ్ రాయల్టీ, ఈ కంపెనీలో డైమండ్ అబౌట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాయల్టీ ఇవ్వటం జరుగుతుంది. అండ్ రీపర్చేజింగ్ కూడా సో మనకు మంత్లీ రీపర్చేజింగ్ వాల్యూ కూడా ఉంటుంది. సో రీపర్చేజింగ్ అంటే దట్ మీన్స్ ఒక ఉదాహరణకు చెప్పుకుంటే అనే పొజిషన్లో మీరు ఉన్నారు, మీ కింద ఆర్గనైజేషన్ 1లో కొంత ఒక 500 కస్టమర్లు నెలకు 1,000 రూపాయలు కొనుక్కున్నారనో, ఆర్గనైజేషన్ 2లో 500 కస్టమరు నెలకు 1,000 రూపాయలు కొనుక్కుంటే మంత్లీ వచ్చేసి మనకి 60,000 రీపర్చేస్ వాల్యూ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సో మనం చూసుకుంటే కస్టమర్స్ పెరుగుతుంటే సేల్స్ కూడా పెరుగుతుంటాయి. అదేవిధంగా మనం 1,000 కస్టమర్స్ 2,000 ప్రకారం రీపర్చేస్ చేస్తే 2,40,000 వస్తున్నాయి. 1,000 కస్టమరు 4,000 ప్రకారం రీపర్చేస్ చేస్తే 4,80,000 వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఫైనల్గా మన కస్టమర్స్ పెరగటం వలన మనకు హైయెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో 2,500 కస్టమర్స్ 4,000 ప్రకారం రీపర్చేజ్ చేస్తే 8,40,000 హైయెస్ట్ ఇన్కమ్ ఏదైతే చెప్పుకున్నామో మంత్లీ, దాన్ని కూడా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్టార్ అట్రాక్షన్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏదైతే ఉన్నా అవి కాకుండా నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో నామినేషన్ ఫెసిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పని చేస్తూ ఏదైనా మిస్ హ్యాపెనింగ్ అయిందనుకోండి, సో మన కంపెనీ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ సో ర్యాంక్ నుంచి ఈ ఇన్కమ్ జరుగుతుంది. 3 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి. అంటే ఐడి ఎవరైతే చనిపోతారో వాళ్ళ పేరుతో ఉన్న ఐడి యాజ్ ఇట్ ఈజ్ నామినేషన్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ 3 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇన్ని సో మనకి బెనిఫిట్స్ ఉన్న కంపెనీ అండ్ ప్రౌడ్లీ అనౌన్సింగ్ ద బెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా, దట్ ఈజ్ మై లైఫ్ స్టైల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. ఇది ప్యూర్లీ ఇండియన్ కంపెనీ. సో లాస్ట్కి వచ్చేసి మనకి ఒక యాక్చువల్గా ఒక కొటేషన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ నెవర్ హ్యాడ్, యూ విల్ హ్యావ్ టు డూ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ డన్. జడి హాన్సన్ గారే సో మనకి ఇది డైలాగ్. సో ఏమిటంటే మన జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చేయని పని ఏదైనా ఎప్పుడు ఏదైనా సాధించాలి అంటే 100% మన జీవితంలో ఎప్పుడు పని చేయని పని స్టార్ట్ చేయాలని దీని అర్థం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగైతే మీరు ఏ విధంగా మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుని మీ కేటగిరీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది ఒక మంచి ఉదాహరణ. సో థ్యాంక్ యూ సో మచ్.